ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఆదిలాబాద్ మున్సిపల్కి చెందిన 49 వార్డుల బీజేపీ అభ్యర్థులు క్యాంపుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంపు ఆఫీస్ నుంచి వాహనాల్లో తరలిస్తున్నారు. అటు నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో క్యాంప్ పాలిటిక్స్ షురూ అయిపోయాయి. బీజేపీ ఎల్పీ నేత ఎలిటి మహేశ్వరి నేతృత్వంలో నిర్మల్లో 42 మంది, ఖానాపూర్లో 12 మంది అభ్యర్థులు క్యాంపుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థులను అయోధ్యకు తరలించినట్టుగా సమాచారం అందుతోంది. నిర్మల్, ఖానాపూర్లో పట్టుకు బీజేపీ యత్నిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఆదిలాబాద్ మున్సిపల్కు చెందిన 49 వార్డుల బీజేపీ అభ్యర్థులను క్యాంపుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ క్యాంప్ ఆఫీస్ నుంచి వాహనాలు తరలిస్తున్నారు. అటు నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో క్యాంప్ పాలిటిక్స్ షురూ అయిపోయాయి. బీజేపీ ఎల్పీ నేత ఎలిటి మహేశ్వరి నేతృత్వంలో నిర్మల్లో 42 మంది, ఖానాపూర్లో 12 మంది అభ్యర్థులు క్యాంపుకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థులను అయోధ్యకు తరలించినట్టుగా సమాచారం అందుతోంది. నిర్మల్, ఖానాపూర్లో పట్టుకు బీజేపీ యత్నిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్నారు. చంద్రశేఖర్, ఇంకా కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే క్యాంప్ రాజకీయాలు అన్ని షురూ అయినట్టుగా కనిపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఎలా కనిపిస్తోంది? ఎవరెవరిని ఎక్కడికి తరలించారు? ఓకే సతీష్, ఏదైతే మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కౌంటింగ్ ప్రారంభం కాకముందే ఏదైతే బీజేపీకి సంబంధించిన నేతలు వారి సర్వేల ప్రకారం చైర్పర్సన్ వారికి సంబంధించిన మున్సిపల్ లో జెండా ఎగురుతుందని వారు ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ఆదిలాబాద్ కేంద్రంలోని 49 మందిని, ఇటు అదేవిధంగా ఇటు నిర్మల్ సంబంధించిన 12 మంది కౌన్సిలర్లను, అదేవిధంగా ఇటు ఖానాపూర్ సంబంధించిన 42 మందిని, మొత్తం క్యాంపు రాజకీయాలు అయితే బీజేపీ అయితే స్టార్ట్ చేసిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి బీజేపీకి మంచి పట్టు ఉంటుందని, బీజేపీకి సంబంధించిన కౌన్సిలర్లే ముందంజలో ఉంటారని అయితే సర్వేలు చెప్తున్నాయని ఇటు ఎమ్మెల్యేలు ఇటు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇటు మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు అయితే అందరినీ క్యాంపు రాజకీయాలకైతే తరలించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పూట నుంచే కూడా బీజేపీ కౌన్సిలర్లు కానీ, బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. వారికి సంబంధించిన సామాగ్రితో పాటు ఇటు బస్సులలో తరలించే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అయోధ్యకు వెళ్తున్నారని అయితే బీజేపీకి సంబంధించిన నాయకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన క్యాంపు రాజకీయాలు అయితే ముఖ్యంగా అదేవిధంగా ఎక్కువ ఎవరికి స్కోప్ ఉందనుకో చంద్రశేఖర్, అంటే బీజేపీకి గట్టి నమ్మకం ఉందా? అదే సతీష్, ఏదైతే ఇప్పుడు బీజేపీ ఒక మంచి పట్టున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తంగా చూస్తే, ఓవరాల్ గా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు, 4 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్య అయితే ఈ పోటీ నడుస్తుంది. మున్సిపల్ కి సంబంధించిన పోరు అయితే జరుగుతుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదంటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇటు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. కాబట్టి వీరిద్దరు పోటాపోటీగా వీరికి మున్సిపల్ కి సంబంధించిన కౌన్సిలర్లు వీరు జెండా ఎగురుతుందని, ఇటు అదే విధంగా చైర్పర్సన్ కూడా ఇటు బీజేపీ నేతలు అవుతారని అయితే వీరికి గట్టి ధీమాగా ఉంది. దీనికి సంబంధించిన సర్వేలు కూడా ఇటు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయైతే ఇటు ఎమ్మెల్యేలు అయితే భావిస్తున్నారు. దాని గురించనే ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే కౌన్సిలర్లు ఇటు వేరే పార్టీలకు చేరకుండా, వేరే వారికి మద్దతు తెలపకుండా వేరే చైర్పర్సన్లు కానీ, వైస్ చైర్పర్సన్లు కానీ ఇటు బీజేపీకి సంబంధించిన నేతలే మున్సిపల్ జెండా ఎగురవేయాలని అయితే ఇటు బీజేపీ నాయకులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించే ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఉదయం నుంచే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ఇటు ఎమ్మెల్యేలు అంతా అయోధ్యకు బాట పట్టారని అయితే దీనికి సంబంధించిన నేతలు కూడా చెప్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ.